హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా 'గేమ్ చేంజర్' మూవీ అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడం అనేది జరిగింది. అలాగే మన 2 తెలుగు స్టేట్స్‌లో కూడా రిలీజ్ కావడం జరిగింది. కాకపోతే ఈ సినిమా మీద ఒక వర్గం అనేది ఒక రకంగా వ్యతిరేక ప్రచారం అయితే చేస్తా ఉంది. వాళ్ళెవరో మీ అందరికీ తెలుసు. వైసీపీ పార్టీ. ఎందుకు వైసీపీ పార్టీ ఈ సినిమా మీద ఇంత పగను పెంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో జరిగినప్పుడు అక్కడ యాక్టర్ 'పృథ్వీ' మీ అందరికీ తెలుసు. యాక్టర్ 'పృథ్వీరాజ్' ఆయన గతంలో వైసీపీకి పనిచేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా జనసేనకి పనిచేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నేతలను అవమానపరిచే విధంగా యాక్టర్ 'పృథ్వీరాజ్' మాట్లాడటం జరిగింది. 'జగన్మోహన్ రెడ్డిని ఓన్లీ 11 సీట్లే వచ్చినాయి' అన్నట్లుగా రకరకాలుగా ఒక సినిమా ఈవెంట్ అని మర్చిపోయి రకరకాలుగా ఆయన వైసీపీ పార్టీ మీద విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ విమర్శలకు ప్రతీకారంగా ఎలా అయినా తమ సత్తాని చూపించాలని చెప్పేసి వైసీపీ పార్టీ, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా భావించింది. అందులో భాగంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమా బాగలేదు అని నెగెటివ్ టాక్ ఒక రకంగా తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు విమర్శించారు కాబట్టి వీళ్ళు వాళ్ళని విమర్శిస్తూ సినిమాని బాగలేదన్నట్లుగా ఒక జనాల్లోకి ఒక నెరేటివ్‌ని అయితే సృష్టిస్తా ఉన్నారు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా మనకి చూసిన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే, ఈ సినిమా అనేది యావరేజ్ లేదా బిలో యావరేజ్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే శంకర్ తన యొక్క మ్యాజిక్ మరోసారి నిరూపించుకోలేకపోయారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఒక రొటీన్ సినిమా లాగుంది. ఎందుకంటే ఈ రోజుల్లో 'పుష్ప 2'లు అలాగే 'సార్‌లు', 'బాహుబలి'లు చూసి మామూలుగా కామన్ సినిమాలు చూడాలంటే అంతగా చూడాలనిపించదనమాట. అలాంటి సందర్భంలో ప్రజలు ఆడియన్స్‌కి గూడా ఒక రకంగా ఇది యావరేజ్ సినిమా అని చెప్పి అంటున్నారు. వైసీపీకి మాత్రం దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇది అట్టర్ ఫ్లాప్ అన్నట్లుగా వాళ్ళ విమర్శలైతే వాళ్ళైతే చేస్తా ఉన్నారు. ఈ యొక్క విషయం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మేడం.